హలో అండి. ఈ వీడియోలో లవ్ స్టోరీ ఇన్ ద 1970స్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఫెయినీ ఇంకా ఫాంగ్ ఇద్దరు కలిసి గెస్ట్ హౌస్‌కొస్తారనమాట. అక్కడ బెడ్ ఏమో ఒకటే ఉంటుంది. ఫెయినీకి అర్థం కాదనమాట. అదేంటి ఒకటే ఉందని చెప్పేసి. సో, లోపలికి రాగానే ఫాంగ్ ఏం చేస్తాడంటే డోర్స్ అన్నీ క్లోజ్ చేసి, సో, కర్టెన్స్ కూడా క్లోజ్ చేసి బ్యాగ్ అంతా అన్‌జిప్ చేసి ఏదో తీస్తూ ఉంటాడనమాట. ఫెయినీకేమో భయమేస్తూ ఉంటుంది. ఏం చేయబోతున్నాడేంటి ఇప్పుడని చెప్పేసి. నిజంగానే ఫస్ట్ నైట్ ఉంటుందని చెప్పి అనుకుంటున్నాడా ఏంటి ఇతనని చెప్పి. ఫెయినీ ఒక పక్క భయపడుతూ ఉంటే, ఫాంగ్ ఏం చేస్తాడంటే, సో, ఫెయినీ వైపే క్లోజ్‌గా వస్తూ ఉంటాడు. "ఆగు ఎక్కడికొస్తున్నావు" అంటే, "నేను వాష్ చేసుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తావేంటి? ఇద్దరం కలిసి చేసుకుందామా" అంటే, "ఏ కాదు నేను ఇంటి దగ్గరే స్నానం చేసొచ్చాను. నువ్వు వెళ్ళు" అని చెప్పి తనని వెళ్ళమని చెప్తుందనమాట. ఇక ఫాంగ్ సరే అని చెప్పేసి తనే వెళ్తాడు బాత్‌కి. ఫాంగ్ వచ్చే సమయానికి ఫెయినీ ఏం చేస్తుందంటే, ఒక అగ్రీమెంట్ ప్రిపేర్ చేస్తుంది. వాళ్ళది ఫేక్ మ్యారేజ్ అని చెప్పేసి అగ్రీమెంట్ మీద సైన్ చేయడానికి. సో, ఫాంగ్ రాగానే ఆ పేపర్ చూయిస్తుందనమాట. "ఒకసారి ఇది చదువు" అని చెప్పి. ఫాంగ్ సరే అని చెప్పి ఏంటా అని చదివితే మ్యారేజ్ అయినా సరే మనకి ఎటువంటి రిలేషన్ ఉండదు. సో, హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా అయితే క్లోజ్‌గా ఉంటారో అలా మనం అస్సలు ఉండకూడదు. ఇది జస్ట్ ఫేక్ మ్యారేజ్ మాత్రమే. అందరి ముందు మనం వైఫ్ అండ్ హస్బెండ్‌గా ఉంటాం. అంతకన్నా ఏం లేదు అన్నట్టు ఒక అగ్రీమెంట్ ప్రిపేర్ చేసి ఫాంగ్‌ని దానిలో సైన్ చేయమంటుందనమాట. ఫాంగ్ నెక్స్ట్ సెకండ్ కూడా ఆలోచించకుండా వెంటనే దాన్ని సైన్ చేసి ఫెయినీకి దగ్గరగా వస్తూ దాన్ని ఇస్తాడనమాట. ఫెయినీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు ఫాంగ్ ఏం చెప్తాడంటే, "నా మెమరీ వెనక్కొచ్చేసింది. నాకంతా గుర్తొచ్చింది పాస్ట్" అంటే, ఫెయినీ వెంటనే "నిజంగానా? నాకెందుకు చెప్పలేదు? ఎప్పుడు ఇలా జరిగిందంటే, యాక్చువల్లీ చాలా డేస్ అయింది. బట్ నువ్వు నా మెమరీ రిటర్న్ వస్తే నన్ను చూసుకో అని చెప్పి చెప్పావు కదా! అందుకే భయపడి నీకు చెప్పలేదు. ఇప్పుడు ఎలాగో మనకి మ్యారేజ్ అయింది. సో, ఎలాగో మనం కలిసే ఉంటాం కదా! అందుకే ధైర్యంగా ఇప్పుడు నిజం చెప్పేస్తున్నానని" అదే నిజం చెప్పేస్తాడు. అలాగే తనకి ఒక చిన్న కర్ర లాంటిది ఇస్తాడనమాట. ఇదేంటి అంటే, "నాకు తెలుసు నువ్వు నన్ను నమ్మట్లేదని చెప్పేసి అందుకే నీ సేఫ్టీకే ఇస్తున్నాను. పర్లేదు నేనేమనుకోను నీ దగ్గర పెట్టుకో. ఒకవేళ నేనేదైనా తప్పు చేశా అనిపించినా నన్ను కొట్టినా నేనేమనుకోను" అన్నట్టు ఫాంగ్ అంటాడనమాట. సో, ఎలాగో ఇప్పుడు ఒక్కటే ఉంది బెడ్. ఇద్దరు పక్క పక్కన పడుకోరు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఫాంగ్‌ని కింద పడుకోమని చెప్తుంది. ఫాంగ్ ఓకే అని చెప్తాడు. సో, తనేమో బెడ్ మీద పడుకుంటుంది. ఫాంగ్ కింద పడుకుంటాడు. ఆ రోజు నైట్ నార్మల్‌గా వాళ్ళకి ఇల్లొస్తే ఎక్కడ ఏ సామాన్లు పెట్టారో ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. ఆ రోజు నైట్ అలా అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫెయినీ వాళ్ళ బ్రదర్ మళ్ళీ వర్క్‌కి రిటర్న్ వెళ్తూ ఉంటే, అక్కడి వరకు లిన్‌మయి కూడా వెళ్తుందనమాట స్టేషన్ వరకు. సో, తన బ్రదర్‌కి ఫెయినీ బ్రదర్‌కి అంటే లిన్‌మయి లవర్ కదా! సెండ్ ఆఫ్ ఇస్తూ ఉంటుంది. సో, సారీ కూడా చెప్తాడు లిన్‌మయికి లాస్ట్ టైమ్ అలా మాట్లాడినందుకు. ఇంకెప్పుడు అలా మాట్లాడను. సో, నీకు ఇంకెప్పుడు రిజెక్ట్ చేసినట్టు, నిన్ను హర్ట్ చేసేలా నేను మాట్లాడను. మనం పెళ్లి చేసుకుందాం కన్ఫర్మ్‌గా అన్నట్టు చెప్తాడు. లిన్‌మయి "నువ్వెప్పుడు సబ్మిట్ చేస్తావో లీవ్‌కి, ఎప్పుడొస్తావో నాకైతే అర్థం కావట్లేదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా టైం చూసుకొని లీవ్‌కి అప్లై చేసి వచ్చేసేయి మనం మ్యారేజ్ చేసుకుందాం" అన్నట్టు లిన్మయి అంటుందనమాట. సో, ఇద్దరు అనుకుంటారు. ఫైనల్లీ ఇక్కడ ట్రైన్ రానే వస్తుంది. బాయ్ చెప్పేసి ఇక్కడ ట్రైన్ ఎక్కేస్తాడు ఫెయినీ వాళ్ళ బ్రదర్. లిన్మయి సెండ్ ఆఫ్ ఇచ్చేసి తను కూడా ఇంటికెళ్ళిపోతుంది. ఆ రోజు ఎర్లీ మార్నింగే వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే, ఫెయినీ ఇంకా ఫాంగ్ ఇద్దరు కలిసి మిస్ జూ దగ్గరికి వెళ్తారనమాట. మ్యారేజ్ అయితే ఓల్డ్ యూనిట్ ఒకటి ఇస్తా అని చెప్పింది కదా! అందుకే. సో, ఈసారి ఏం చెప్తుందంటే తను మీ ఇద్దరికి మ్యారేజ్ అయింది. మీ ఇద్దరికి న్యూ యూనిట్ ఇవ్వాలనుకుంటున్నాను. బట్ న్యూ యూనిట్స్‌లో ఇప్పుడు ఖాళీ లేవు. సో, నెక్స్ట్ బ్యాచ్‌లో మీకిస్తానంటే వీళ్ళేమో ఫాంగ్ ఏమో పర్లేదు మనం అనుకున్నట్టే ఓల్డ్ యూనిట్ ఇస్తే మాకు చాలు అన్నట్టు ఫాంగ్ అంటాడు. లేదు రూల్స్ ఒప్పుకోవు అన్నట్టు తను చెప్తూ ఉంటే, మీరే కదా అన్నారు మరి మీరేంటి ఇప్పుడు ఇలా మాట మారుస్తున్నారు? మేమిప్పుడు గెస్ట్ హౌస్‌లో ఉండాల్సొస్తుంది. మరి మనీ అంతా మీరు పే చేసారా? అక్కడ ఉండే రెంట్ అంతా అంటే నేనెందుకు పే చేస్తానంటే, మరి యూనిట్ ఇవ్వండి అన్నట్టు ఫాంగ్ అంటాడు. రూల్స్ ఒప్పుకోవు అన్నట్టు తను చెప్తుందనమాట. అప్పుడు ఫెయిన్ ఇలా మాట్లాడుతుంది. మీరే చెప్పారు కదా! మ్యారీడ్ కపుల్‌కి ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పేసి. లిన్‌కి కూడా మీరు యూనిట్ ఇచ్చారు కదా! న్యూ యూనిట్ ఇచ్చారు కదా! మరి తనెలా ఎలిజిబుల్ అయింది? తనకింకా మ్యారేజ్ కూడా కాదు. మాకన్నా తను ఎలా ఎలిజిబుల్ అయిందని తనకిచ్చారు అన్నట్టు క్వెషన్ చేస్తుందనమాట ఫెయినీ. సో, తను యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అలాగే ఫ్యాక్టరీకి చాలా హెల్ప్ చేస్తుంది. అలాంటి వాళ్ళకి కన్ఫర్మ్‌గా యూనిట్స్ ఇవ్వాలి అన్నట్టు తనంటుంది. మీరు నన్ను యూనివర్సిటీకి వెళ్ళనిస్తే కదా! మీరు గనక నన్ను రికమెండ్ చేసుంటే నేను కూడా యూనివర్సిటీకి వెళ్ళేదాన్ని. మీరు నన్ను వెళ్ళనివ్వకుండా చేశారు. ఇదంతా మీ వల్లే అన్నట్టు ఫెయినీ కోపమొచ్చేసి అనేస్తుందనమాట. మిస్ జూకి ఇంకా కోపమొచ్చేసి మీరిక్కడ ప్రాబ్లమ్ క్రియేట్ చేయొద్దు. నేను చెప్పింది చెప్పినట్టు వినండి. లేకపోతే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళని అరిచేస్తుంది. ఇక్కడ గొడవెందుకని చెప్పేసి ఫాంగ్ ఏం చేస్తాడంటే ఫెయినీ చేపట్టుకొని పద మనం వెళ్దాం. నేను ఈ ప్రాబ్లమ్‌ని సార్ట్ ఔట్ చేసుకుంటానని చెప్పేసి తనని బయటికి తీసుకెళ్తాడు. బయటికి తీసుకెళ్ళగానే ఫెయినీ వచ్చేసి, "ఉండు నేనెళ్ళొస్తా" అంటే, "ఎక్కడికంటే తన మీద కంప్లెయింట్ ఇస్తా" అంటే, "ఏంటి అలా మాట్లాడుతున్నావు? కంప్లెయింట్ ఇస్తే ఇక్కడ నువ్వు కూడా వర్క్ చేస్తున్నావు ఈ ఫ్యాక్టరీలో నీ జాబ్ పోతుంది కదా!" అంటే, "అవును అది కరెక్టే కదా!" అని చెప్పేసి తను ఇక పక్కకు వెళ్లి కూర్చొని ఏడుస్తూ ఉంటుందనమాట. పక్కనే ఫ్యాంక్ కూడా కూర్చుంటాడు.
తనకి ఏడుస్తూ ఇలా చెప్తూ ఉంటుందనమాట. నా లైఫ్‌లో నేనేమనుకున్నా అది అవ్వదేమో. ఎందుకంటే నేను యూనివర్సిటీ స్టూడెంట్ అవ్వాలనుకున్నాను. అది అవ్వలేదు. జస్ట్ నేను ఒక ఇల్లు కోసం నిన్ను మ్యారేజ్ చేసుకున్నాను. అది కూడా రావట్లేదు. ఏంటో నా పరిస్థితి ఇలా అని చెప్పేసి తనకి ఏడుస్తూ ఉంటుంది. "నువ్వేం వర్రీ అవ్వకు. ఎలా అయినా సరే మనకి యూనిట్ వచ్చే బాధ్యత నాది. నా దగ్గర ఒక ప్లాన్ ఉందిలే" అన్నట్టు తను చెప్తాడు. ఆ రోజు ఫెయినీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళది యానివర్సరీ డే అయితే వాళ్ళిద్దరూ చిన్న సెలబ్రేషన్‌లా డ్రింక్ తాగుదామని చెప్పి అనుకుంటారనమాట. కరెక్ట్‌గా ఇద్దరు తాగే టైంకి ఫెయినీ ఇంకా వాళ్ళ హస్బెండ్ అంటే ఫ్యాంగ్ ఇద్దరు ఇంటి లోపలికొస్తారు. వాళ్ళకి ఆపేస్తారనమాట. వాళ్ళకి భోజనం పెడతారు. సో, వాళ్ళ అమ్మగారేమో వాళ్ళిద్దరికి బెడ్ ప్రిపేర్ చేస్తూ "నువ్వేం వర్రీ అవ్వకు. ఎన్ని రోజులు కావాలంటే ఇక్కడ అన్ని రోజులు ఉండొచ్చు. ఎలాగో మీ అన్నగారు ఇప్పుడు లేరు కదా! సో, ఆయనొచ్చినా కూడా అతను హౌస్ కొనుక్కోవడం అతని బాధ్యత ఒక అబ్బాయిగా. సో, నువ్వేం కంగారు పడకు" అన్నట్టు ఫెయినీతో చెప్తూ ఉంటుందనమాట. వాళ్ళకి ఆ రూమ్ ఫెయినీ ఏ రూమ్‌లో అయితే ఉంటుందో వాళ్ళిద్దరికి ఆ రూమ్ సెట్ చేస్తుంది వాళ్ళ అమ్మగారు. ఇక వాళ్ళిద్దరు ఆ రూమ్‌లోకి వెళ్ళిన తర్వాత, "నువ్వు ఈ బెడ్ చిన్నది కదా! మరేం చేద్దామని ఫ్యాన్‌కి అంటే, నువ్వు కిందే మరి నేనే పైన పడుకుంటా" అంటే, "సరే మరి అట్‌లీస్ట్ నువ్వు పడుకునే వరకన్నా నన్ను పడుకోని పైన" అని చెప్పేసి ఊరికే అలా పడుకుంటాడు. ఆ రోజు నైట్ ఇక ఇద్దరు పడుకొని డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. ఏం చేయాలో ఏం అర్థం అయితలేదు. సో, మనం ఇప్పుడు మా పేరెంట్స్ ఇక్కడ ఉండనిచ్చినా కూడా వాళ్ళ మనసులో అనుకుంటారు కదా! కన్ఫర్మ్‌గా అంటే వాళ్ళ మీదైతే మనం డిపెండ్ అవ్వలేము కదా! ఇక్కడ ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మనకి యూనిట్ లేక ఇక్కడ ఉండాల్సొస్తుంది. మా అన్నయ్య ఎప్పుడన్నా రావచ్చు. సో, నాకిక్కడ ఉండడం ఇష్టం లేదు అన్నట్టు చెప్తే, అయినా మార్నింగ్ ఏదో ప్లాన్ అన్నావు కదా! ఆ ప్లాన్ ఏంటో నాకు చెప్పొచ్చు కదా! అంటే, ఒక క్వెషన్ అడుగుతాడనమాట ఫ్యాంగ్. యాక్చువల్లీ నీ పరువు పోతుంది అంటే నీకు ఓకేనా? అంటే, నాకెందుకు ఓకే? అస్సలు ఓకే కాదు. నేను అస్సలు ఓకే కాదు దానికి అన్నట్టు తను చెప్తుంది. సరే ఇది విను. నీ పరువు పోతుంది. బట్ నీకొక యూనిట్ వస్తుంది. హౌస్ అలొకేట్ చేస్తారు. ఇప్పుడు ఓకేనా? అంటే, ఇప్పుడు డబుల్ ఓకే. నాకు హౌస్ రావడమే ఇంపార్టెంట్. మనకి హౌస్ రావాలి. హౌస్‌లో మనం ఉండాలి. మా అన్నయ్యకి ఏ ప్రాబ్లమ్ రాకూడదు. వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండాలి. నాకదే కదా! అందుకే కదా నేను మ్యారేజ్ చేసుకుంది. మ్యారేజ్ అన్నట్టు తనంటుందనమాట. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. సో, నువ్వేం అనకుండా ఇప్పుడు మనం మిస్ జూ ఆఫీస్‌కెళ్దాం అంటే, అక్కడికెందుకు అంటే, చెప్పిన మాట విను అక్కడికెళ్తేనే మన పనవుతుంది అన్నట్టు తను చెప్తాడు. సరే అని చెప్పేసి బెడ్ షీట్స్, పిల్లోస్ వాళ్ళతో పాటు తీసుకెళ్తూ ఉంటారు. ఫెయినీ వాళ్ళ పేరెంట్స్ హాల్‌లో నిద్రపోతూ ఉంటే వాళ్ళకి తెలియకుండా నిశ్శబ్దంగా డోర్ తీసి బయటికి వెళ్తారనమాట ఇద్దరు. సో, ఇద్దరు కలిసి అక్కడికి వెళ్లి మిస్ సుక్సు ఆఫీస్ దగ్గరికి వెళ్తారు. విండోస్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే అంటే కొన్ని లాక్ అయ్యి ఉంటాయి. కొన్ని ఓపెన్ చేసి ఉంటాయన్నమాట. అలా ఒకటి తర్వాత ఒకటి ఇద్దరు ట్రై చేస్తూ ఉంటారు. చేతులు పెట్టి ఏది ఓపెన్ అవుతుందో అని చెప్పేసి. ఫైనల్‌గా ఒక విండో ఓపెన్ అవుతుంది. సో, విండో ఓపెన్ అవ్వగానే ఇద్దరు లోపలికి వెళ్ళిపోయి మీ సుగ్జు ఆఫీస్‌లో అక్కడ బెడ్స్ ఉంటే ఆ బెడ్ మీద ఇద్దరు పడుకుంటారనమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తుందో నాకేం అర్థం కావట్లేదని చెప్పి ఫెయినీ అడిగితే, అప్పుడు ఫాంగ్ ఇలా చెప్తాడు ఏమనంటే రేపు ఉదయం కన్ఫర్మ్‌గా మనల్ని ఇక్కడ చూసి మిస్ జూ కన్ఫర్మ్‌గా తిడుతుంది. నువ్వేం చెప్తావంటే, ఎలాగో నా మైండ్ సరిగ్గా లేదు. నేను ఇంకా ఫుల్లీ రికవరీ అవ్వలేదని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి, ఆమె నిన్నేమన్నా సరే నా మీద తోసేసేయి. ఇదంతా ఇతనే చేసాడు. అతని వైఫ్ కాబట్టి అతను చెప్పింది నేను వినాల్సొస్తుంది. నాకు వేరే ఆప్షన్ లేదని చెప్పు. వాళ్ళు నన్నైతే ఏమనరు కదా! సో, నువ్వు మాత్రం బ్యాడ్ అవ్వకు అన్నట్టు చెప్తాడు. అసలు అతని ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు ఆఫీస్‌లో పడుకున్నారు కదా! సో, మీరు మాకు యూనిట్ ఇవ్వలేదు. మాకు ప్లేస్ లేదు. మరి మేమేం చేయాలి? ఇక్కడే పడుకున్నాం అందుకే అన్నట్టు. మీరు ప్లేస్ ఇచ్చే వరకు ఇక్కడ నుండి కదలమన్నట్టు. ఇలా ఆమెతో చెప్పి ఎలా అయినా సరే వాళ్ళకి న్యూ యూనిట్ రాబట్టుకుందామని చెప్పి మన ఫ్యాంగ్ ప్లాన్ అనమాట. ప్లాన్ బానే ఉంది. చెప్పాను కదా! పరువు పోయినా పర్లేదనుకుంటే ఇప్పుడు మనకి ఒక యూనిట్ వచ్చేస్తుంది రేపు ఉదయానికంటే, ఆ! అవునవును అని చెప్పేసి తనంటుందనమాట. ఫ్యాంగ్ ఇక అటు తిరిగి షర్ట్ ఇప్పుతుంటే, ఎందుకు ఇప్పుతున్నావు అంటే, మరి రేపు ఉదయం వాళ్ళు నమ్మాలంటే ఇప్పాలి కదా! నేను హాఫ్ డ్రెస్ అయ్యి ఉండాలని చెప్పేసి, ఊరికే షర్ట్ ఇప్పేసి బనియన్ ఒక్కటే వేసుకొనుంటాడు. అవును. నేను కూడా జుట్టు చెరుపుకుంటానని చెప్పేసి తను కూడా అలా చెరుపుకుంటుంది. ఇద్దరు ఇక ఆ రోజు నైట్ అంతా అక్కడే పడుకుంటారనమాట. నెక్స్ట్ డే మిస్ సుక్సు ఆఫీస్‌కొచ్చేసి తన ఆఫీస్ లాక్ ఓపెన్ చేస్తుందనమాట. లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఇద్దరిని అలా బెడ్ మీద అక్కడ చూసి తను షాక్ అయిపోయి గట్టిగా అరుస్తుంది. "అసలు మీరిక్కడేం చేస్తున్నారు? మీకేమైనా పిచ్చి పట్టిందా? ఇక్కడెందుకు పడుకున్నారని" చెప్పేసి. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.